హాయ్ అండి, నేను మీ ప్రసాద్ సింగరేసు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి మచిలీపట్నంలోని జిల్లా కోర్టు వద్ద ఉన్న సాయిబాబా మందిరం అండి. ఈ సాయిబాబా విగ్రహం వచ్చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిందండి. తాబేలు మీద కాలు పెట్టి కూర్చున్న స్వామివారు ఉంటారండి. సింహాసనం మీద కూర్చున్న స్వామివారు 5 పడగల నాగశేషు కింద స్వామివారు ఉంటారండి. సింహాసనం మీద కూర్చున్న స్వామివారు. అలాగే అటు సింహం ఇటు సింహం ఉంటుందండి. ఒక సింహంలో గుండా పైకి స్వామివారిని చూస్తానికి మనం అటు వెళ్ళొచ్చు, ఇటు గుండా కూడా రావచ్చండి. ఆ విధంగా ఉంటుంది. లోపల స్వామివారి విగ్రహం వచ్చేసి మనకు అభయం ఇస్తున్నట్టుగా ఉంటుందండి నుంచొని. ఈ మనకి పెద్ద తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు ఎట్టయితే నుంచొని అభయం ఇస్తున్నట్టు ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి ఇక్కడ స్వామివారి విగ్రహం. ఈ ఒక్క విగ్రహమే కాదండి, ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఈ ముందు ఉన్న స్వామివారి విగ్రహం వచ్చేసి అంత ముందు చిన్న గుడి అప్పుడు కట్టిన విగ్రహం అండి ఇది. తర్వాత ప్రతిష్ఠ చేసిన విగ్రహం వచ్చేసి వెనకమాల సాయిబాబా అభయస్తున్న సాయిబాబా వారు ఉన్నారు కదా, ఆ విగ్రహం అండి. ఈ సాయిబాబాను ఎక్కడైనా కానీ మనం సమాధి అయితే చూస్తామండి. ఈ సమాధిలో సాయిబాబా వారిని డైరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటుందండి మనకి ఇక్కడ. చూడండి, అసలు ఈ బొమ్మ అయితే మనం రియల్గా చూస్తున్నట్టే ఉంటుందండి సాయిబాబా వారిని. ఆ చేతులు కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ రియల్గా చూస్తున్నట్టే ఉంటుందండి విగ్రహం. ఈ గుడిలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక ప్రత్యేకత ఉందండి. చూడండి, సాయిబాబా వారు ఈ విగ్రహం చూడండి, సాయిబాబా వారు ఉయ్యాల్లో పవలించినట్టుగా ఉంది. చాలా విగ్రహాలు ఉంటాయండి సాయిబాబా వారి. రాముల వారిని కూడా ఇక్కడ గుళ్ళో ఉంచారండి. యేసు ప్రభువు, స్వామి వివేకానంద, గురు రాఘవేంద్ర స్వామి, ప్రతి ఒక్క స్వాముల వారి విగ్రహాలు ఈ గుళ్ళో ఉన్నాయండి. గురు నానక్ చూడండి, అసలు ఎంతమంది స్వాములను అయితే ఇక్కడ గుళ్ళో ఉంచారు. రామకృష్ణ పరమహంస. మచిలీపట్నం వచ్చే వాళ్ళు ఎవరన్నా కానీ ఈ ఆలయాన్ని చూస్తానికైతే ప్లాన్ చేసుకొని రండి. ఈ ఆలయంలో ఉన్న స్వామివార్ల విగ్రహాలు ప్రతి ఒక్కటి కూడా రియల్గా ఉన్నట్టే ఉంటుందండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.